హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇంగువ. ఈరోజు మిరుణం, అందుకనే ఇంగువ బెల్లం వేసుకోవాలన్నమాట. మా ఆయనకు ఒకటి చిన్నగా ఇలా చేశాను. నేను రెండు బెల్లం ఇది అంటే చాకుతో సన్నగా తీయాలి. ఇలా తీయాలి బెల్లాన్ని. ఇలా వేసుకోవాలి. బెల్లాన్ని ఇట్లా ముద్దలో పెట్టి ఇలా అనుకోవాలన్నమాట. ఇలా బెల్లం పన్నుకి తగలకుండా వేసుకోవాలన్నమాట. మింగాలి. చేపల కర్రీ చేస్తున్నాను. ఇలా చింతపండు పులుసు రెడీ చేశాను. ఇలా చేయాలి. ఇలా ఉంది కదా, కలబెట్టకూడదు, ఇట్లా చేయాలి. ఇగో ఇది ఉంది కదా, గెంటతోని కలిపితే చితికిపోతాయి అన్నమాట చేపలు. అందుకని మనం ఇట్లా అనాలన్నమాట. ఇట్లా కలిపేసేసి ఇలా చేసుకోవాలి. ఇట్లనే అనాలి. అనేసేసి స్మెల్ అనేది రాదు. చింతపండు రసాన్ని చేశాను ఇందులో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిరుగం అయితే చేపలు తినాలి కదా, అందుకే మా హస్బెండ్ చేపలు తెచ్చాడు. చేపలు ఫ్రై చేస్తున్నాను నేను. ఇది ఆయిల్లో వేస్తున్నాను ఈరోజు. ఇలా ఈరోజు చేపలు వండుకొని తినాలి, అందుకనే చేపలు తెచ్చాడు మా ఆయన. అంటే దూరంగా చూపిస్తున్నాను. స్టవ్ ఇలా వేసేసి, చేపలు ఫ్రై అంటే కొంచెం ఘాటు వస్తుంది కదా. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈరోజు